హలో అందరికీ, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. వెల్కమ్ బ్యాక్ టు ఆస్ట్రేలియాలో వర్ణిక. ఇంకా నేనైతే ఎలాంటి సాసులు యూజ్ చేయకుండా ఇంకా పిల్లలకి లంచ్ బాక్స్లో అయినా లేదంటే ఎవరైనా గెస్ట్లు ఎవరైనా వచ్చినప్పుడు ఈ రైస్ చేసి పెట్టండి, సూపర్గా ఉంటుంది. నేనైతే ఇప్పుడు వెజిటబుల్ ఫ్రైడ్ రైస్ చేస్తున్నాను. ప్రాసెస్లోకి వెళ్ళిపోదాము. బౌల్ పెట్టేసుకొని 1 స్పూన్ ఆయిల్ వేసుకొని, ఆయిల్ వేడిపోయిన తర్వాత ఆవాలు, జీలకర్ర, చిల్లీస్ కొంచెం ఫ్రై అవ్వాలి. అది ఫ్రై అయిపోయిన తర్వాత ఆనియన్ వేసుకున్నాక మిక్స్ చేసేసుకొని ఆనియన్ ట్రాన్స్పరెంట్ కలర్ వచ్చేంత వరకు కుక్ చేసుకోవాలి. అది ఫ్రై అయిపోయిన తర్వాత జింజర్ గార్లిక్ పేస్ట్, స్ప్రింగ్ ఆనియన్స్ అవి వేసుకొని మిక్స్ చేసేసుకొని రా స్మెల్ పోయేంత వరకు కుక్ చేసుకోవాలి జింజర్ గార్లిక్ పేస్ట్. నెక్స్ట్ ఇందులో సన్నగా చాప్ చేసుకున్న వెజిటేబుల్స్, నేను క్యారెట్, బీన్స్, క్యాప్సికము, కార్న్, అలాగే గ్రీన్ పీస్, ఇవి రెండు అయితే నేను లాస్ట్లో వేసినవి అయితే నేను ఫ్రోజన్ అయితే యూజ్ చేశాను. అవన్నీ వేసుకున్నాక మిక్స్ చేసేసుకొని స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టేసుకొని కుక్ చేసుకోవాలి. ఎందుకంటే అన్నీ రాగా ఉన్న వేసాం కదా, ఏమి కుక్ లేవు కాబట్టి కొంచెం టైం పడుతుంది వెజిటేబుల్స్ కుక్ అవ్వడానికి. సో అందుకోసమని ఒక 5 మినిట్స్ లో ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి. ఆఫ్టర్ 5 మినిట్స్ తర్వాత అయితే మళ్ళీ ఒకసారి చెక్ చేసుకుందాము, ఒకసారి మిక్స్ చేసేసుకుందాము. ఇదంతా మంచి కుక్ అయిపోయిన వెజిటేబుల్స్. ఇప్పుడు ఇందులో కొంచెం ఒక 1/2 స్పూను పసుపు వేసేసుకొని మిక్స్ చేసేసుకొని టేస్ట్కి సరిపడినంత సాల్ట్, టేస్ట్కి సరిపడినంత చిల్లీ పౌడరు, 1/2 స్పూను కొరియండర్ పౌడరు, 1/2 స్పూను గరం మసాలా, ఒక 1/2 స్పూన్ వచ్చేసి పెప్పర్ పౌడరు. మసాలాలు అన్నీ వేసుకోవడం అయిపోయిన తర్వాత మిక్స్ చేసేసుకొని స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టేసుకొని ఒక 2 మినిట్స్ కుక్ చేసుకోవాలి. అప్పుడే మసాలా అనేది మంచిగా వెజిటేబుల్స్కి పట్టుకొని టేస్ట్ కూడా ఫ్లేవర్ అనేది వస్తుంది వెజిటేబుల్స్ మనం అలా తింటున్నప్పుడు కూడా. సో అది కొంచెం ఫ్రై అయిపోయిన తర్వాత మళ్ళీ ఒకసారి మిక్స్ చేసేసుకొని రైస్ని యాడ్ చేసేసుకోవాలి. ఒకవేళ మిగిలిపోయిన అన్నం ఉంటే దాంతో కూడా చేసేసుకోవచ్చు. నేను ఇంకా ఇందులో 1.5 కప్ వరకు రైస్ని అయితే యాడ్ అయితే చేస్తున్నాను. ఇప్పుడు ఇందులో రైస్ వేసుకోవడం అయిపోయిన తర్వాత మంచిగా మిక్స్ చేసేసుకోవాలి. రైస్కి అనేది మంచిగా మసాలా అంతా పట్టేసేయాలి. స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టేసుకొని మిక్స్ చేసేస్తూ ఉండాలి. ఒకవేళ మిగిలిపోయిన అన్నం వేసుకుంటే కొంచెం ఒక 5 మినిట్స్ కుక్ చేసుకుంటే సరిపోతుంది. లాస్ట్ ఫైనల్గా కొరియండర్ వేసేసుకొని మళ్ళీ మిక్స్ చేసేసుకొని స్టవ్ అయితే ఆఫ్ చేసేసుకోవచ్చు. యమ్మీ అండ్ టేస్టీ వెజిటేబుల్ ఫ్రైడ్ రైస్ ఎలాంటి సాసులు లేకుండా ఇలా అయితే ట్రై చేయండి. మీ పిల్లలకు కూడా పెట్టండి, వాళ్ళు కూడా ఇష్టంగా తినేస్తారు. మార్నింగ్ ఎక్కువగా టైం లేదు లంచ్ బాక్స్ ప్రిపేర్ చేయడానికి అని చెప్పేసి అనుకున్నప్పుడు కూడా, సో ఆఫీస్కి అయినా లేదంటే పిల్లలకి లంచ్ బాక్స్కి అయినా లేదంటే ఎవరైనా గెస్ట్లు వచ్చినప్పుడు కూడా ఈ రైస్ని అయితే చేసి పెట్టేసేయచ్చు. చాలా క్విక్గా అయిపోతుంది. పిల్లలు నార్మల్గా అన్ని వెజిటేబుల్స్ తినరు కదా, ఇలా అన్ని ఒకే దానిలో ఉంటే ఇష్టంగా కూడా తినేస్తారు. వాళ్ళకి తెలియకుండా వెళ్ళిపోతాయి కొన్ని వెజిటేబుల్స్ అయితే. ఇంకా ఈ రైస్ని అయితే డైరెక్ట్గా అయినా తినేసేయచ్చు, లేదంటే రైతాతో అయినా తినేసేయచ్చు. నేను ఇప్పుడు ధనియా పన్నీర్ కర్రీతో అయితే సర్వ్ చేస్తున్నాను. ఇప్పుడు వరకు ఆ వీడియో ఎవరైనా చూడకపోతే ఆ వీడియో అయితే చూడండి వెళ్ళి. ఇంకా ఈ వీడియోస్ చూస్తే ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి లైక్, షేర్, కామెంట్ కూడా చేయడం మర్చిపోవద్దు. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ మీద కూడా ప్రెస్ చేసి పెట్టండి. ఇలా వీడియో అప్లోడ్ చేయగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది. బాయ్.